కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. గత ఏడాది బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్ల కేసులో ఢాకాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలనమైనటువంటి తీర్పును వెల్లడించింది. ఈ అల్లర్లకు అందులోనూ 1400 మంది మరణాలకి 24,000 మంది గాయపడ్డానికి ప్రధానమైనటువంటి కారణం షేక్ హసీనానే అంటూ తీర్పునిచ్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా షేక్ హసీనా పని చేశారు, బలవంతంగా అధికారంలోకి ఉండడానికి బల ప్రయోగం చేశారు అంటూ షేక్ హసీనాకు మరణ శిక్షను విధించింది ఢాకాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్. కేవలం మాజీ ప్రధాని షేక్ హసీనాకు మాత్రమే కాదు, ఆమె హయాంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి మినిస్టర్తో పాటుగా ఆ కాలంలో పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇందులో దోషులుగా చేసింది. అందులోనూ ప్రధానంగా అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలో దిగినటువంటి ఆందోళనకారుల మీద ఆర్మీని ప్రయోగించారు, వారి మీద మారణాయుధాలని ప్రయోగించారు, అందులోనూ ఆర్మీని ఉపయోగించారు అనేటువంటి తీవ్రమైనటువంటి అభిశంసనం చేసింది, అభియోగాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా అప్పుడు జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో పారిపోయి భారతదేశానికి వచ్చారు. ఇక్కడే తను ఒక షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. భారతదేశం కూడా రక్షణను కల్పించింది. సో 1.5 years తర్వాత వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్లో, ఈ తీర్పులో ఆలస్యం కనుక జరిగితే క్షమించాలి అంటూ ఢాకాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ క్షమాపణలు కూడా కోరింది. అందులోనూ అక్కడ గతంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి అసదుజ్జమాన్ ఖాన్ కూడా మరణశిక్షను విధించింది. ఆ తర్వాత మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లాకి 5 ఏళ్ల పాటు జైలు శిక్షను కూడా విధించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అక్కడ ఆందోళనకారులు ఆందోళన చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి అధికారిక నివాసం, ఢాకాలో ఉన్నటువంటి అధికారిక నివాసాన్ని కూడా తగలబెట్టారు. దాన్ని హై అలర్ట్ అనేది ఆ టైంలో ఉన్నప్పటికీ కూడా బల ప్రయోగంతో అధికారాన్ని తన వద్దే అట్టి పెట్టుకోవడానికి మానవత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఎట్ ద సేమ్ టైం గాయపడ్డటువంటి 24,000 మందికి సరైనటువంటి చికిత్స అందకుండా చేశారు అనేటువంటి అభియోగాల్ని నమోదు చేసింది ఢాకాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్. ఈ అభియోగాల నేపథ్యంలో ప్రతిసారి కోర్టుకు హాజరవ్వని చెప్పినప్పటికీ కూడా, సమ్మన్లు జారీ చేసినప్పటికీ కూడా షేక్ హసీనా వెళ్ళలేదు. ఆగస్టులో ఇక్కడికి వచ్చిన తర్వాత ఢిల్లీలోనే ఒక రహస్య ప్రదేశంలో షేక్ హసీనా ఉన్నారు. సో ఈ రోజు ఒక తుది తీర్పు అనేది రాబోతోంది అని అనుకున్నటువంటి నేపథ్యంలో షేక్ హసీనా కుమారుడు కూడా ఆ మాట పదే పదే చెప్తూ వచ్చారు. మా అమ్మకి ఉరి శిక్ష అనేది విధిస్తారు, అది మాకు తెలుసు, అయినప్పటికీ మా అమ్మ సురక్షితంగా ఉంటుంది, తను భారతదేశంలోనే ఉంది, భారతదేశంలో ఉన్నంత కాలం తను సురక్షితంగా ఉంటుంది అనేటువంటి మాటని షేక్ హసీనా కుమారుడు కూడా చెప్పారు. అయితే షేక్ హసీనా మాత్రం వీటన్నిటిని తిప్పిపుచ్చుతోంది. అక్కడ మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఒక ప్రభుత్వం ఏర్పడింది, అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పడింది. అక్కడ ప్రజాస్వామ్య విలువలు అనేవి లేవు. సో వారి మద్దతుదారులే గూండాలు, రౌడీల రూపంలో నేను ఉన్నప్పుడే అక్కడ అధికారిక నివాసం, ప్రధానమంత్రి అధికారిక నివాసం మీద అటాక్ చేశారు అనేటువంటి మాటను చెప్తోంది. నేను బతికే ఉంటాను, ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను అంటూ తన కార్యకర్తలు, తన పార్టీ అవామీ లీగ్ ఆ కార్యకర్తలకు షేక్ హసీనా ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు. వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినప్పటికీ కూడా నాకు సంబంధం లేదు, దేవుడు నాకు ఈ జన్మనిచ్చాడు, దేవుడు ప్రాణాలు తీసే వరకు కూడా నేను ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను అనేటువంటి మాటని షేక్ హసీనా చెప్పింది. ఈ బంగ్లాదేశ్ కోసం నా తల్లిదండ్రులని, తోబుట్టువులని కూడా కోల్పోయాను, నా ఇంటిని కూడా పోగొట్టుకున్నాను, వారు నా ఇంటిని కాల్చేశారు, కూల్చేశారు. ఇలాంటిది ఆ ప్రభుత్వ నివాసం అనేది నా ఆస్తి కాదు, ప్రభుత్వాంది, అలాంటి ప్రభుత్వ ఆస్తిని కూడా వాళ్ళు తగలబెట్టారు అనేటువంటి మాటని షేక్ హసీనా చెప్తోంది. దీంతో పాటుగా
ఈ మధ్య కాలంలో తరచుగా ఈ అభియోగాలకి సంబంధించి తను సోషల్ మీడియా వేదికకు కూడా మాట్లాడుతున్నారు, మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నటువంటి షేక్ హసీనా దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ భారతదేశంలో మాత్రం తాను సురక్షితంగా ఉన్నాను అనేటువంటి ఒక మాటను చెప్తూ వస్తున్నారు. దీంతో పాటుగా అక్కడ జరిగినటువంటి అల్లర్లలో ఫైర్ ఆర్మ్స్ ని యూజ్ చేసుకున్నారు, హెలికాప్టర్లు సహా మారణాయుధాలతో తాను వారి మీద అటాక్ చేయమని చెప్పారు అనేటువంటి మాట. విద్యార్థుల ఆందోళనతో పదవీచ్యుతురాలైనటువంటి షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ ను వీడి భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక రహస్య ప్రదేశంలోనే ఉంటున్నారు. తనపై తీర్పు నేపథ్యంలో కోర్టు ఏ తీర్పు ఇచ్చినప్పటికీ తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తాను అనేటువంటి ఒక మాటను కూడా తాను చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చుట్టూ 144 సెక్షన్ ని విధించారు. ఢాకా అంతా హై అలర్ట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఒకవేళ ఎవరైనా హసీనా మద్దతుదారులో లేకుంటే అవామీ లీగ్ కార్యకర్తలో ఆందోళన చేయడానికి ప్రయత్నించినా లేకుంటే అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ని బిల్డింగ్స్ ని తగలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ని కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హసీనా మాత్రం తనకి భారతదేశం ఒక సేఫెస్ట్ జోన్ గా భావిస్తున్నారు. మాకు విశ్వాసం ఉంది, ఈ అవినీతి పరుడు, ఉగ్రవాది, హంతకుడు, ఇప్పుడు ప్రస్తుతం మహమ్మద్ యూనిస్ బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు, ఆయన్ని హంతకుడు, ఉగ్రవాది, అవినీతి పరుడుగా షేక్ హసీనా అయితే అభివర్ణిస్తున్నారు. బంగ్లాదేశ్ ఎలా మారగలదో చూపిస్తాం, ప్రజలు న్యాయం చేస్తారు అనేటువంటి మాటని మాత్రం తను మళ్ళీ చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణకి హాజరవమని సమన్లు ఇచ్చినప్పటికీ కూడా భారతదేశం నుంచి తను వీడే ప్రసక్తి లేదు అంటూ మన దగ్గరే ఒక రక్షణను కూడా పొందింది, ఇక్కడే ఉంది. సో తన గురించి ఆందోళన చెందవద్దు అనేటువంటి మాటని అవామీ లీగ్ కార్యకర్తలకైతే తను చెప్తూ వస్తోంది. మళ్ళీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాను, బంగ్లాదేశ్ గడ్డపై న్యాయం చేస్తాను అనేటువంటి మాటని, సో తన దగ్గర నుంచే బలవంతంగా మహమ్మద్ యూనిస్ అధికారాన్ని లాక్కున్నాడు, పీఠాన్ని లాక్కున్నాడు అనేటువంటి మాట. దీంతో పాటుగా గతేడాది జరిగినటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటంలో విద్యార్థుల నుంచి ఏదైతే డిమాండ్లు వచ్చాయో వాటన్నిటిని తాను నెరవేర్చినప్పటికీ కూడా సరికొత్త డిమాండ్లతో మళ్ళీ వచ్చారు. దాని వెనక అరాచక శక్తులు ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల్ని చేయడానికి క్రియేట్ చేసినవే అంటూ షేక్ హసీనా కూడా అభివర్ణించారు. 10 లక్షల మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించానని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారా అంటూ తను కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో అక్కడ ఇన్స్టెబిలిటీ అయితే వచ్చింది, ఆ నేపథ్యంలో ఒక సంక్షోభం ఏర్పడింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశమంతా విద్యార్థులు ఆందోళన చేశారు, అల్లర్లు జరిగాయి. అక్కడ కంటికి కనిపించిందంతా ఎత్తుకెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ షేక్ హసీనా ధరించినటువంటి దుస్తుల దగ్గర నుంచి తను వాడినటువంటి వస్తువులు, తన బెడ్రూమ్ల దగ్గర నుంచి అన్నిటినీ దోచుకొని ఆ టైంలో ఆందోళనకారులు వెళ్లారు. అదే సమయంలో తను ప్రాణభయంతో భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా నియంతృత్వంగా లేకుంటే బంగ్లాదేశ్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టుగానే షేక్ హసీనా ఈ రోజు మాట్లాడారు, తీర్పు వచ్చిన తర్వాత కూడా. బట్ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది అనేటువంటి వార్తలు పదే వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలోనే పాకిస్తాన్ నుంచి సపోర్ట్ కూడా బంగ్లాదేశ్ కి అందింది. అట్ ద సేమ్ టైం అమెరికాకి సంబంధించినటువంటి సిఐఏ కూడా బంగ్లాదేశ్ వేదికగానే అందులోనూ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చేయబోతోంది, స్పెషల్ విజ్ఞప్తిని ఏమైనా భారతదేశానికి అందిస్తుందా షేక్ హసీనాని తమకి హ్యాండ్ ఓవర్ చేయమని, లేకుంటే మధ్యలో ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు కాస్త వీగిపోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు షేక్ హసీనా భారతదేశంలో ఒక షెల్టర్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి సో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే అటు వెస్ట్ బెంగాల్, అస్సాం మీదుగా భారతదేశం మీద అటాక్ చేయడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా, లేకుంటే అది కేవలం ఇంటర్నల్ వ్యవహారంగానే ఉంటుందా? కోర్టు తీర్పుని అనుసరించి ప్రస్తుత ప్రధాని మహమ్మద్ యూనిస్ ఏం చేయబోతున్నారు? ప్రతినిధి బృందాన్ని పంపిస్తారా తమకి షేక్ హసీనాని హ్యాండ్ ఓవర్ చేయమని, లేకపోతే సిఐఏ అక్కడ సిఐఏ కోసం ఒక షెల్టర్ ని బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది, సిఐఏ అక్కడి నుంచి ఒక స్పెషల్ ఆపరేషన్ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తోంది అనేటువంటి మాట. గతంలో ఈ మధ్యలో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో సిఐఏ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనాలో చంపేయడానికి హత్యకు కుట్ర పన్నింది అనేటువంటి ఒక మాటని, దాన్ని రష్యా అధ్యక్షుడు
పుతిన్ పసిగట్టాడు, ఆయన ప్రాణాల్ని కాపాడాడు అనే దాంతో పాటుగా సిఐఏ ఏజెంట్ అదే బంగ్లాదేశ్ లో ఆ తర్వాత కొన్ని గంటలకే మరణించడం, వీటన్నిటి తర్వాత ఒకదానికొకటి లింక్ చేసుకొని చూసుకుంటే బంగ్లాదేశ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తుందా? ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలి అంటే అక్కడ మళ్ళీ అదే ఆందోళనలు కూడా వ్యక్తమవుతాయి. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. కాబట్టి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందా? మరి భారతదేశం ఎలా స్పందించబోతోంది? ఏ దేశమైనా అక్కడ నుంచి ఆ దేశ పౌరులు మన దగ్గరికి వచ్చి ప్రభుత్వాన్ని కనుక షెల్టర్ ఇవ్వమని వేడుకుంటే వాళ్ళకి ప్రాణభిక్ష అందించడం అనేది ఒక ఆనవాయితీగా భారతదేశం ఫాలో అవుతూ వస్తోంది. అదేవిధంగా షేక్ హసీనా కూడా పూర్తి అధికారిక లాంఛనాలతో ఒక సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. రహస్య ప్రదేశంలో షేక్ హసీనా అయితే ఉంది. మరి ఇప్పుడు భారతదేశం ఎలా స్పందిస్తుంది? బంగ్లాదేశ్ పాకిస్తాన్ మద్దతు తీసుకుంటుందా, లేకపోతే ఇంటర్నేషనల్ గా ప్రెషర్ తీసుకొస్తుందా, అమెరికా సహాయం కూడా తీసుకుంటుందా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ గా ఉంది. అయితే మన దేశంలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించడమే ప్రధాన ఎజెండాగా భారతదేశం ఉంటుంది అనేది గత హిస్టరీ కూడా అదే చెప్తోంది. కాబట్టి అప్పగిస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు రాకుండా, ఆ తర్వాత అల్లర్లు జరగకుండా చూసేటువంటి ప్రయత్నాన్ని అయితే మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం అయితే చేస్తోంది, అక్కడ ఆందోళనలు జరగకుండా. బట్ షేక్ హసీనా మాత్రం అవామీ లీగ్ కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. నా ప్రాణాలని ఎవరు తీయలేరు, భగవంతుడిచ్చినటువంటి ప్రాణం భగవంతుడే తీసుకుంటాడు తప్ప కోర్టులు ఏమీ చేయలేవు అనేటువంటి మాటని షేక్ హసీనా చెప్తోంది. సో ఈ మొత్తం నేపథ్యంలో మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలు, లేకపోతే అక్కడి నుంచి ఉగ్రవాదులు కావచ్చు, లేకుంటే రోహింగ్యాలు కావచ్చు, వీళ్ళందరూ భారతదేశం మీద ఏం చేయబోతుంటారు, మళ్ళీ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు చెలరేగుతాయా అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. సో ఈ పొరుగు దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ సంక్షోభం గురించి, సంక్లిష్ట పరిస్థితుల గురించి భారతదేశం ఎలా స్పందిస్తుంది అనేదే ఇప్పుడున్నటువంటి పెద్ద క్వశ్చన్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి